కృష్ణ శతకంలోని 77వ పద్యం. ఏ విభుడు ఘోరరణమున రావణు వధించి లంకరాజుగా నిలిపెన్, దీవించి యా విభీషణునా విభునే తలతు మదిని అచ్యుత కృష్ణ. ఏ విభుడు ఘోరరణమున రావణు వధించి లంకరాజుగా నిలిపెన్, దీవించి యా విభీషణునా విభునే తలతు మదిని అచ్యుత కృష్ణ. ఇంతకుముందు పద్యంలో తండ్రిగా సంబోధించాడు. తర్వాత అతని మహిమలతో కలిగినటువంటి బిరుదులు. ఇక్కడ విభుడు, ప్రభువు. ఏ ప్రభువు గొప్ప యుద్ధములో రావణుని వధించి విభీషణుని లంకగా రాజుగా నిలిపాడు. అటువంటి రాజునే, అటువంటి ప్రభువునే నా మదిలో, నా మనస్సులో నిరంతరం తలుస్తూ ఉంటాను తండ్రి. అచ్యుత కృష్ణ. ఏ ప్రభువు ఘోరరణమున రావణుని చంపి విభీషణుని లంకరాజుగా చేశాడో అలాంటి ప్రభువునే నిరంతరము నా మనస్సులో నిలుపుకుంటాను కృష్ణ అంటూ ఉన్నారు. రాముని యొక్క నిరంతర ధ్యానముతో మదిలో హనుమంతుల వారు రాముని ఎలా నిలుపుకున్నారో అలా కవిగారు కూడా నిరంతరమైనటువంటి ధ్యానముతో కృష్ణుని కీర్తిస్తూ, కృష్ణుని పొగుడుతూ, నామస్మరణతో, పద్యరచనతో తన మనస్సులో కృష్ణుని నిలుపుకున్నారేమో. నరసప్ప కవి గారిని మనం చూడలేదు, కానీ అతని మనస్సు నిండా, హృదయము నిండా ఆర్తితో, ఆదరణతో, కరుణతో అతడిని సేవించి అతని భక్తిలో లీనమైపోయారని తెలుస్తుంది.